హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వంటకంతో మీ ముందుకైతే వస్తాను. మా ఏజెన్సీ స్టైల్లో పనస్తోనలు ఉడకబెట్టుకొని తినటం అన్నమాట. ఇది అన్నంతో అయితే తినరు, ఈవినింగ్ టైంలోని ఈ వంటనైతే చేసుకొని తింటారు. మా ఏజెన్సీలోని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వంటకం చూడండి ఫ్రెండ్స్. ఈ వంటకానికి కావాల్సిన సామాగ్రి అయితే పనస్తోనలు, ఉప్పు, కారం, మంచి నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, మిరపకాయలు ఆడించుకొని అయితే మేము పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ముందుగా అయితే పనస్తోనల్ని తపాలలో వేసుకుంటున్నాము. ఇవి పచ్చి పనస్తోనలు ఫ్రెండ్స్, పండిపోయినవి అయితే కాదు. ఫ్రెండ్స్ చూడండి, తపాలలో అయితే పనస్తోనలు వేసుకున్నాం కదా. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాము. మనము స్టవ్ మీద పెట్టుకొని చేసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్. మామూలు బయటే చేసుకోవచ్చు. అన్నీ ఒక్కసారే వేసేసుకొని అయితే మనము ఈ వంటనైతే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది పనస్తోనలు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం మసాలా కూడా వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాము. ఇది పచ్చిమిరపకాయలు నూరుకున్న కారం ఫ్రెండ్స్. ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా వేసేస్తున్నాను. మనం ఏం సపరేట్గా వేరేగా ఏం చేసుకొని అవసరం లేదు. అన్నీ ఒక్కసారే వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. అలాగే కొంచెం నీరు కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే తొనలన్నీ పాడైపోతాయి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడకబెట్టుకొని తినేయటమే. చూడండి, ఇది స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాము. మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మధ్యలోనైతే ఈ తొనల్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగొంటేస్తుంది. అప్పుడు మొత్తం అంతా మాడిపోద్ది ఫ్రెండ్స్. వీళ్ళేంటి అన్నీ కలిపేసి ఒక్కసారే ఇలా స్టవ్ మీద పెట్టుకొని వంట చేస్తున్నారని అనుకొని అసహించుకుంటున్నారేమో. ఈ వంటని ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. వీటిని పొడి తొనలని మేము ఆ ఏజెన్సీలో అయితే అంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తొనలను అయితే గరిటె పెట్టి కలుపుకోకూడదు. గరిటె పెట్టి కలుపుకుంటే తొనలన్నీ ముద్దగా దగ్గరికి అయిపోతాయి ఫ్రెండ్స్. అప్పుడు బాగోదు తినటానికి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కలుపుకోవాలి, గరిటె పెట్టి కలుపుకోకూడదు.
చూడండి ఫ్రెండ్స్, తొనలు అయితే ఉడికిపోయి స్టవ్ కట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎలా ఉందో తిని చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, తొనలు అయితే తిని చూద్దాం ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడే దించాం కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ఉడకబెట్టుకొని తొనలు తిని ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.